బాగున్నావా అమ్మా? చచ్చావునా దేవుడు. పంతులు గారు సరాసరి ఇంటికి వచ్చేసారేమిటి? అసలు ఎందుకు వచ్చినట్టు, ఎవరి కోసం వచ్చినట్టు? కొంపదీసి నా మనవరాల గురించి తెలుసుకుని వచ్చారా? తెలుసుకోవడానికి వచ్చారా? మధుమతి పిల్లని నేను తీసుకొచ్చానని వీళ్ళకెవరైనా చెప్పారా? అమ్మో, ఏదేమైనా సరే వీళ్ళెందుకు వచ్చారో తెలుసుకునే వరకు నేను అనసూయన కాదు అన్నట్టే నటించాలి. మాట్లాడరేంటి వదిన గారు? ఎలా ఉన్నారు? ఎవరు మీరు? మమ్మల్నే మర్చిపోయారా? మధుమతి తల్లిదండ్రుల వదిన గారు. మధుమతి ఎవరు? మీ కోడలు అనసూయాదేవి గారు. అసలు మీరెవరి కోసం వచ్చారు? అనసూయదేవి కోసం. అది విషయం. మీరనుకున్నట్టు నేను అనసూయని కాదు. నా పేరు ఇలియానా. నేను స్లిమ్గా ఉంటానని మా అమ్మగారు ఆ పేరు పెట్టారు. మీరిక వెళ్ళొచ్చు. అంటే మీరు అనసూయ కాదా? 100% కాదు. అవునులే, నిజమేలేండి. ఆ దరిద్ర పీనుగెక్కడా, మీరెక్కడా? అది పేడలో పచ్చిగడ్డి ఎత్తుక్కునే రకం. మరణించిన వారి మీద మరమరాలు ఏరుకునే రకం. పొరపాటున మనిషే పుట్టింది కాని అది చేసిన పాపాలకి పందై పుట్టేది. ఆమె చేసిన చెడ్డ పనులకి పంది కాదు, అడ్డగాడిలా పుట్టేది. మీ తిట్లకు నేను చచ్చేలా ఉన్నాను. ఆవిడ్ని తిడితే మీరు చావడం ఏంటండి? ఆవిడే అనసూయ కాబట్టి మేనేజ్ చేద్దాం అనుకునే లోపు చెప్పేసింది. మరిందాక ఇలియానా అన్నారు. మీరు తిడతారని తెలియకన్నారు. ఇంతకే ఎందుకు వచ్చారు? మా మనవరాలే చూద్దామని. మనవరాలా? మీ మనవరాలు నా దగ్గర ఉందని మీకెవరు చెప్పారు? లాయర్ గారికి ఫోన్ చేస్తే చెప్పారు. ఈ లాయర్ గడు తిన్నగా ఉండడు. నల్ల నారదోళ్ళ కనబడ్డ వాళ్ళందరికీ ఊదేస్తుంటాడు. మాస్టర్ గారు, మీ మనవరాలు నా దగ్గర లేదు. అవును, లోపల గదిలో అస్సలు లేదు. కావాలంటే వెళ్ళి చూడండి. నోరు మూయవే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.